బుద్ధిహీనుని ఘనపరచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు. వడిసెల్లో రాయి ఎందుకు పెడతారు? దావీదు భక్తుని యొక్క చేతిలో వడిసెలు ఉంది. ఆ వడిసెల్లో రాయి ఎందుకు పెట్టాడు? అతడు గిరగిరా గిరగిరా తిప్పి గొల్యాతును చంపడానికి వడిసెల్లో రాయి పెట్టాడు. వడిసెల్లో రాయి కదలకుండా ఉంటుంది అని అంటే బుద్ధిహీనుణ్ణి గణపరుస్తున్నాము అన్నమాట. బుద్ధిహీనుణ్ణి గణపరచడం ఏంటండి? బుద్ధిహీనుడే మూర్ఖుడు, మూర్ఖుడే బుద్ధిహీనుడు. బుద్ధిహీనుణ్ణి ఎన్నడూ గొప్ప చేయవద్దు అని ప్రభు పక్షిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ అనుమానం ఎంత భయంకరమైనదంటే విశ్వాసాన్ని, కుటుంబాన్ని, అతి ముఖ్యంగా మనల్ని మనం కూడా నాశనం చేసుకునే విధంగా ఉంటుంది. ఎందుకు అనంటే, ఒకటి, ఇతరులు మనల్ని అనుమానిస్తున్నారంటే, అది కూడా మనం ప్రేమించిన వారు అనుమానిస్తున్నారంటే మనం తట్టుకోలేం. ఇంకా భయంకరమైనది ఏంటిదనగా, మనల్ని మనం అనుమానించుకుంటే, అనగా మనం ఇది సాధించలేము, ఇది చెయ్యలేము, ఇదొక నేను వేస్ట్ని, ఇంకా నేను పనికిరాను, నేను బ్రతికేందుకు, నా ద్వారా ఉపయోగం ఎవరికి ఉంది ఎవరికి లేదు, నేను ఏది చేయలేను, నేను సాధించలేను, ఈ అప్పుల నుంచి నేను గట్టెక్కలేను, నాకు ఇంకా పెళ్ళి కాదు, నాకు ఇంకా సంతానం కాదు, నేను ఎంత ప్రార్థించినా నా భర్త భార్య మారట్లేదని ఒక లో ఎస్టీమ్లో, ఒక లో కాన్ఫిడెన్స్లోకి ఈ అనుమానాలు మనల్ని తీసుకొని వెళ్తాయి, ఈ సందేహాలు మనల్ని తీసుకొని వెళ్తాయి అనేది మనం ఆలోచించాలి. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఉన్నది ఒక జింక, లేకపోతే ఒక దుప్పి అనని. దాని వెనుక ఏమొస్తుంది? ముసలి. ముసలికి దేంట్లో ఎక్కువ శక్తి ఉంటుంది? నీళ్ళల్లో ఎక్కువగా శక్తి ఉంటుంది. సో ఈ ముసలి వెంటబడుతుంది. ఈ ముసలి ఎందుకు వెంటబడుతుంది? ఇది నా రాజ్యము కాబట్టి ఎలాగైనా దాన్ని పట్టేసుకోగలుగుతానని చెప్పి ఈ దుప్పి ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది, నీళ్ళల్లో పరిగెత్తుతుంటే ఆ దుప్పి కానీ ఇంకా నేను పరిగెత్తలేను, ఇది ముసలి రాజ్యము కాబట్టి నేను దీంట్లో ఉండలేను, ఇంకా నేను ఒక సందేహము, ఒక లో కాన్ఫిడెన్స్, ఒక సందేహము, ఒక అనుమానం తన జీవితాల్లో ఉంటే ముసలి తినేస్తుంది. మీరు ఇక్కడ గమనిస్తే ఈ ముసలి ఎంత వేగంగా వస్తుంది, ఈ దుప్పి కూడా అంతేగా పరిగెత్తుతుంది బలంగా. కానీ ఒకానొక సమయానికి ఆ ముసలి దుప్పిని ఇలా పట్టుకునే సమయానికి ఇంకా ముందుకు పరిగెత్తగా ఆ దుప్పి భూమిపై వెళ్ళిపోయి, ఆ దుప్పి భూమిపై వెళ్తే భూమిలో దుప్పి బలమైనది, నీళ్ళల్లో ముసలి బలమైనది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఆ దుప్పి తనను తను ఎప్పుడు అనుమానించలేదు, తనలో తనకు ఎప్పుడు సందేహం రాలేదు, నేను ఇది దాటలేనేమో, ఈ కష్టాన్ని నేను అతిక్రమించలేనేమో. కానీ మీరు ఆలోచిస్తే ఆ దుప్పి జయించి, ఈరోజు దేవుడు కూడా ఈ పునరుద్ధాన సమయంలో, ఈ ఈస్టర్ సందర్భంగా దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతున్న ఈ 2 ప్రశ్నలకి మీ దగ్గర జవాబు ఉందా? మీరెందుకు కలవరపడుతున్నారు? మీరెందుకు సందేహిస్తున్నారు? పునరుద్ధానుడైన దేవుడు మొట్టమొదటిగా అడిగిన ప్రశ్న శిష్యులని, మీరెందుకు కలవరపడుతున్నారు? తమ్ముడు, చెల్లెమ్మ, మీరు ఆలోచించండి. మీరు ఏదో జరిగిపోతుంది, ఏదో ఆపద వచ్చేస్తుందని ఊహించుకుంటూ మీరు కలవరపడుతున్నారు. మీ జీవితాల్లో మిమ్మల్ని మీరు అనుమానించుకుంటున్నారు, లేకపోతే మీ ప్రేమించిన వారిని అనుమానిస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని ప్రేమించిన వారు మిమ్మల్ని అనుమానిస్తుంటే మీరు బాధపడుతున్నారని. కానీ పునరుద్ధానుడైన దేవుడు, శిష్యుల కలవరాన్ని తొలగించిన దేవుడు, ఆ శిష్యులకున్న సందేహాలని తొలగించిన దేవుడు, అదే దేవుడు ఈరోజు మీ పునరుద్ధానుడైన దేవుడు మీ జీవితాల్లో కూడా సందేహాలని తొలగించాలని. అయ్యో, శుక్రవారం అయిపోయింది, యేసుప్రభు వారు మరణించారు, మేము సమాధిలో పెట్టేసాం, అయిపోయింది, ఇంకేమి జరుగుతుంది, మా బ్రతుకులు ఏమైపోతాయి, మేము అన్నీ వదిలేసి ఆయనను వెంబడించామే, మా జీవితాల్లో మాకున్న ఒక తలాంతుని వదిలేసామే, మా వ్యాపారాన్ని, మా ఉద్యోగాన్ని వదిలేసి దేవుణ్ణి నమ్ముకొని వచ్చామే, ఏమైపోతుందో మా జీవితం అనే కలవరానికి దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ సందేహాలకి దేవుడు ఒక ఫుల్ స్టాప్ పెట్టి సర్వలోకానికి సువార్త ప్రకటించే ఒక పాత్రలుగా ఆ శిష్యులను దేవుడు వాడుకున్నట్టు, దేవుడు మీ జీవితాల్లో ఉన్న ప్రతి సందేహాన్ని, ప్రతి కలవరాన్ని దేవుడు తొలగించునుగాక.